ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం బండి అనేది డ్రైవ్ చేస్తుంటాం కదా. డ్రైవ్ చేసినప్పుడు ఏంటంటే మనం గేర్ అనేది డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు ఒక జర్క్ అయితే ఫీల్ అవుతాం అనమాట. ఈ జర్క్ ఫీల్ అయిన ఎందుకు వస్తుంది, దాన్ని రాకుండా ఎట్లా చేయాలి, అదైతే మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. దాన్ని రెవ్ మ్యాచ్ యూజ్ చేసి లేకుంటే ఆటో బ్లేపర్ యూజ్ చేసి ఆ జర్క్ అనేది రాకుండా చేయగలమా, ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు అయితే కొత్త వ్లాగ్తో వచ్చేసాను. ఒక్క నిమిషం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ప్రీవియస్ వ్లాగ్లో వచ్చి ఆటో బ్లేపర్ అంటే ఏంది, క్విక్ షిఫ్టర్ అంటే ఏంది, ఇవన్నీ తెలుసుకున్నాం అనమాట. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఐమార్క్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూసేయండి. వీడియో అనేది మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మనం మెయిన్ వీడియోలోకి వచ్చేద్దాం. వీడియోలోకి ఏంటంటే మనం రేవ్ మ్యాచింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా మనం బండి అనేది డ్రైవ్ చేస్తుంటాం కదా. బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం గేర్ డౌన్ అయితే చేసినప్పుడు ఒక జర్క్ అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు థర్డ్ గేర్లో ఉన్నాం కదా, చూసారా, ఒక జర్క్ వచ్చింది కదా. ఈ జర్క్ రాకుండా ఎట్లా బండి నడపడం అంటే మనం రెవ్ మ్యాచ్ చేసి అయితే చేయొచ్చు అనమాట. రెవ్ మ్యాచ్ చేయాలా లేకుంటే అవసరం లేదా, మామూలుగా అయితే రెవ్ మ్యాచ్ చేయకుండా కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు. అది ఎట్లా అంటే మనకి బండిలో ఇన్బిల్ట్గా క్విక్ షిఫ్టర్తో పాటు ఆటో బ్లేపర్ అనేది ఉంటుంది అనమాట బండిలో. అంటే మన బండిలో ఉండదు, అది హై ఎండ్ బండ్లు ఉంటాయి కదా, ZX-10R, BMW 1000R, సమ్ కైండ్ ఆఫ్ Z900, వాటిలో అయితే ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. మన బండ్లలో అయితే ఉండదు. వాటిలో అనుకోండి ఆటోమేటిక్గా మనం గేర్ డౌన్ చేసి వదిలేమంటే ఈ జర్క్ రాకుండా ఆటోమేటిక్గా ఆర్పిఎం అనేది మ్యాచ్ చేసేసుకుంటుంది అనమాట. అది రెవ్ మ్యాచ్ చేసుకొని ఆర్పిఎం మ్యాచ్ చేసుకుంటుంది. అది అప్పుడు ఏంటంటే ఆ జర్క్ అనేది రాకుండా స్మూత్ గేర్ డౌన్ షిఫ్ట్ అయితే జరిగిపోద్ది. ఏది ఆటో బ్లేపర్ ఉంటే. ఇన్ కేస్ ఆటో బ్లేపర్ లేదనుకోండి ఈ జర్క్ అనేది వస్తుంటుంది. ఇది రాకుండా చేయాలంటే మనం రెవ్ మ్యాచ్ చేసి అయితే ఆ జర్క్ రాకుండా అయితే చేయొచ్చు. ఇది చాలా సింపుల్ చేయడానికి, కానీ మోర్ ప్రాక్టీస్ యూ నీడెడ్, వెరీ మచ్ అటెన్షన్ ఆల్సో యూ నీడ్. లైక్ ఇప్పుడు బండి మనం నడుపుతూ ఉన్నాం కదా, ఈ గేర్ డౌన్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఆ జర్క్ రాకుండా ఆర్పిఎం అని వెయిట్ ఆ జర్క్ అనేది రాకుండా మనం రెవ్ అంటే ఇది యాక్సలరేషన్ అనమాట, దానితో ఆర్పిఎం అనేది మ్యాచ్ చేయొచ్చు అనమాట. అది ఎట్లా చేయాలి ఏందనేది నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది జస్ట్ 3 స్టెప్స్ అనమాట. ఎట్లా చేయాలో చూపిస్తూ చూడండి. ఇప్పుడు మనం యాక్సలరేషన్ ఇచ్చాం కదా, ఇప్పుడు నేను 4th గేర్లో ఉన్నా. 4th గేర్లో ఉన్నప్పుడు ఇప్పుడు సడన్గా 4th గేర్లో 50 ఉంది, 52 ఉన్నాం కదా, గేర్ డౌన్ చేసి క్లచ్ వదిలేమనుకోండి, చూసారా ఆర్పిఎం పెరిగిపోయింది. అట్లా కాకుండా ఆ ఆర్పిఎంకి యాక్సలరేషన్ అనేది, ఆర్పిఎం అనేది దానికి మ్యాచ్ చేస్తే డౌన్ చేసినప్పటికీ మనకి ఆ జర్క్ రాదనమాట. సపోజ్ చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను 5th గేర్లో అయితే ఉన్నా, చూసారా, ఇప్పుడు 3rd గేర్లో ఉన్నా. ఆ జర్క్ రాకుండా స్మూత్గా అయితే వస్తుంది. అట్లా చేయొచ్చు అనమాట రెవ్ మ్యాచింగ్ అనేది. లేదంటే ఇది చాలా ఎట్లా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఎట్లా చేయాలంటే ఇది బ్లిప్ అనమాట. జస్ట్ బ్లిప్ అంటే ఇట్లా అంటాం అనమాట. ఇప్పుడు యాక్సలరేషన్ ఇచ్చామా, బండి పోతుందా, మన క్లచ్ అప్ కొట్టి ఎట్టయితే క్లచ్ స్లోగా వదులుతామో అట్లా ఫస్ట్ చూడండి. క్లచ్, జస్ట్ బ్లిప్, గేర్ డౌన్, రిలీజ్, 3 ఒకసారి జరిగిపోతే ఆ జర్క్ రాకుండా అయిపోద్ది అనమాట. ఇట్లా పోతున్నాం కదా, ఇవ్వండి, చూసారా అట్లా. అది ఎట్లా చేయాలి ఈ రెవ్ మ్యాచింగ్ అంటే క్లచ్, జస్ట్ బ్లిప్, గేర్ డౌన్, క్లచ్ రిలీజ్, అట్లా అనమాట. అర్థమైందా? ఇప్పుడు పోతా ఉన్నాం కదా, ఇదిగోండి, క్లచ్ పట్టుకొని జస్ట్ బ్లిప్, గేర్ డౌన్, క్లచ్ రిలీజ్, క్లచ్, జస్ట్ బ్లిప్, గేర్ డౌన్, రిలీజ్. అట్లా అయితే రెవ్ మ్యాచింగ్ అయితే చేయాలన్నమాట. అట్లా చేసేందంటే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అంటే ఏం ఉండదు. ప్రాపర్ ప్రాక్టీస్ చేస్తే అసలుకి ఆ రెవ్ మ్యాచ్ చేస్తే ఇంజిన్కి చాలా మంచిది, హెల్దీగానే ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. దీనివల్ల అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్, ప్లస్ దీన్ని ప్రాక్టీస్ చేసే చేయాలి, లేకుంటే గేర్ బాక్స్ ఎగిరిపోద్ది. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఫస్ట్ ప్రాక్టీస్ అయితే మస్తు ప్రాక్టీస్ చేయాలా, తర్వాతే దీన్ని వాడాలి. జస్ట్ క్లచ్, జస్ట్ బ్లిప్, గేర్ డౌన్, క్లచ్ రిలీజ్, అది ఒకేసారి జరిగిపోవాలి. ఇదిగోండి,
జస్ట్ అంతే. ఇప్పుడు 4th నుంచి 3rd వచ్చాం కదా, 3rd నుంచి వచ్చేసి చూసారా అట్లా మళ్ళీ చూపిస్తా చూడండి. మనం ఒక రౌండ్ వేసుకొని వచ్చి చూపిస్తాం మీకు మళ్ళీ. చాలా ఈజీ అబ్బా. ఈ ఎండలు మాత్రం అల్లాడిస్తున్నాయి. ఎండలతో పాటు 3 రోజులు వర్షాలు పడినాయి దట్టంగా. ఇప్పుడు దాని మించి ఎండ ఉంది ఈరోజు, విపరీతంగా ఉంది ఎండ అయితే. సెకండ్ గేరు, 3rd గేరు, 4th గేర్కి వచ్చామా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, జస్ట్ బ్లిప్ గేర్ మార్చింది కూడా తెలియలేదు చూసారా. అట్లా చాలా ఈజీ ఇది. ఒకటే రూలు, క్లచ్ జస్ట్ బ్లిప్ గేర్ డౌన్ క్లచ్ రిలీజ్, క్లచ్ జస్ట్ బ్లిప్ గేర్ డౌన్ క్లచ్ రిలీజ్. అట్లా చేసే స్మూత్ గేర్ డౌన్ షిఫ్ట్ అయితే జరుగుద్ది. మనకు ఆటో బ్లిప్పర్ కూడా అవసరం లేదు. సెన్సార్ చేసేది వేరు, మనం మాన్యువల్గా చేసేది వేరు, రెండు వేరుగా ఉంటాయి. రెండు ఈక్వల్గా కావాలంటే మచ్ మోర్ ప్రాక్టీస్ యూ నీడెడ్, వెరీ మచ్ ప్రాక్టీస్ నీడెడ్. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకున్నాను. 1 more time ఇంకోసారి అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి చూసారా, అంత ఈజీగా అయితే గేర్ షిఫ్ట్ అనేది డౌన్ షిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి ఇప్పుడు నేను 6000 RPM అంటే 3rd గేర్లో ఉన్నా నేను. చాలా ఈజీగా అయితే గేర్ డౌన్, స్మూత్ గేర్ డౌన్ షిఫ్ట్ చేయొచ్చు రవ్ మ్యాచ్ యూజ్ చేసి. ఇది చాలా హెల్తీ ఫర్ ఇంజిన్, దానివల్ల నష్టం ఏం లేదు. కానీ ప్రాక్టీస్ అనేది మాత్రం మచ్ మోర్ ప్రాక్టీస్ నీడెడ్. నేను చెప్పినట్టు ఫస్ట్ దీన్ని ఎక్కడైనా ఓపెన్ ఏరియా గ్రౌండ్స్లో నేర్చుకోండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వాడండి. అయితే దీనివల్ల డ్రాబ్యాక్ అంటే మనం కానీ క్లచ్ పట్టుకొని గేట్ డౌన్ చేసి మధ్యలో కానీ బ్లిప్ ఇచ్చారనుకోండి, ఫ్రంట్ వీలీ అవ్వద్దు అప్పుడు, అది టైర్ పై గ్లాస్. దయచేసి అట్లా చేయకండి. ఫస్ట్ స్లోగా క్లచ్ బ్లిప్ గేర్ డౌన్, క్లచ్ బ్లిప్ గేర్ డౌన్, జస్ట్ క్లచ్ పట్టుకోవడం, జస్ట్ బ్లిప్ గేర్ డౌన్ క్లచ్ రిలీజ్. అట్లా అయితే చేస్తే ఈజీగా అయితే చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకున్నా. ఇలా రేవ్ మ్యాచ్, ఇది ఆటో బ్లిప్పర్ లేకుండా రేవ్ మ్యాచ్ అయితే చేయొచ్చు. ఆ జర్క్ ఎందుకు వస్తుంది అంటే అది ఇంజిన్ బ్రేకింగ్ వల్ల అయితే వస్తుంది అనమాట. దాన్ని అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.